అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన రాసలీలల వీడియో ఏదైతే నిన్న మొత్తం యూట్యూబ్ని షేక్ చేసింది. నిజంగా వైసీపీలో ఆయన పనిచేసి ఇక్కడికి వచ్చారు. దానికి సంబంధించి 2023లోనే ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ టైంలోనే ఆయన వైసీపీలోనే ఉన్నారు. ఎవరైతే బాధితురాలు కూడా వైసీపీలో ఉంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులై ఉండి ఇలాంటి చేయటం నిజంగా జుగుత్సాకరమైనటువంటి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజంగా అసహించుకునే పరిస్థితి ఉంటుంది. వైసీపీలో నిజంగా ఉన్నట్టయితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమోషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్రివర్గంలో మంత్రి అయ్యాడు. కానీ టీడీపీలో మాత్రం ఇలాంటి చేస్తే మాత్రం సస్పెండ్, అరగంటలోనే సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇంతకీ కోనేటి ఆదిమూలం దీనికి సంబంధించి దీని వెనక ఇలా చేయటం అసలు ఎలాంటి కారణాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఒక డిస్కషన్లో మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, చూస్తే అదే వైసీపీలో అయితే ప్రమోషన్, టీడీపీలో కాబట్టి సస్పెండ్ చేశారని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కోనేటి ఆదిమూలం సంఘటన ఎలా చెప్తారు? ఈరోజు తిరుపతిలో ఆయన మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాధాకృష్ణ గారు, మీరు అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఈ అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు గంట అరగంట, అలాగే మనకి గోరంట్ల మాధవ్, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్గా అనమాట ఇది పెద్ద గొడవలైనవి. వీళ్ళందరూ కూడా నిజంగా అంబటి రాంబాబు చేసిన పనికి అయితే ఇంకొక పార్టీ అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేసేవారు. అలా ఎమ్మెల్యేకి రాజీనామా చేయమని చెప్పడం, పార్టీని సస్పెండ్ చేయడం, అలా కాకుండా ప్రమోషన్, మీరు అన్నట్టు ప్రమోషన్ ఇచ్చారు. మళ్ళీ ఏంటి, ఇరిగేషన్ మినిస్టర్గా ఇచ్చారన్నమాట. అంటే బాగా నోటి పారుదల తెలుసు కాబట్టి అలా చేశారు. అయితే ఇది కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్ కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ కానీ వీళ్ళ రూటే సెపరేట్ అండి. దట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక చెడ్డ పని జరిగినప్పుడు, ఇలా లైంగిక వేధింపులు కానీ లేదంటే హత్య రాజకీయాలు కానీ ఆయన ఉపేక్షించరు. ఆ టీడీపీ సంస్కృతి కాదు అది. మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఆ విధంగా మళ్ళీ మన అధికారంలో రావాలని కోరుకుంటారు తప్ప ఇటువంటి రౌడీ రాజకీయాలకు ఒప్పుకోరు ఆయన. అలాగే చాలాసార్లు మందలించిన, అంటే మీకు ప్రతిపాటి పుల్లారావు గారి ఫ్యామిలీని కానీ అటువంటి మందలించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే శ్రీనివాసరావు, కులికిపూడి శ్రీనివాసరావు గారు చెప్తే ఆయన మందలించిన సందర్భాలు ఉన్నాయి. మనోడు కదా, లేదంటే దెందులూరు తెలుసు కదండి మనకి, చింతమనేని ప్రభాకర్ ఉంటే తప్పుడు చెప్తాడు ఆయన, వెళ్ళి క్షమాపణ చెప్పమంటే చెప్తారు. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయన్నమాట. ఇది నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక విషయం తీసుకెళ్ళి ఆయనకి 2 భార్యలు ఉన్నారని చెప్పేసి అది మన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారటండి. పలానా వైసీపీ వాళ్ళు ఉన్నారు, దీన్ని ఉపయోగించుకోవాలని. అవి పర్సనల్ విషయాలు నేను ఒప్పుకోను, అలాంటి పర్సనల్ విషయాలు నాకు వద్దు, నాకు చెప్పకండి. అది అతను ఆర్థికంగా ఏమైనా చేశాడా, చట్టానికి విరుద్ధంగా అతను ఏదో పర్సనల్ గా వెళ్ళాడు, పర్సనల్ గా మాట్లాడాడు, అతను పర్సనల్ అవన్నీ తీసుకొచ్చి నాకు చెప్పొద్దు, అలాంటి చెప్తే నిన్ను సస్పెండ్ చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చేటట్టండి. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. అలాగా ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, అలాగే కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్ ఎంత రియాక్ట్ చూడండి. ఆరోపణలు వచ్చిన వెంటనే అరగంటలోనే మొత్తం తీసేసారు. అతను పార్టీని సస్పెండ్ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇవన్నీ కూడా అవి ఫేకా నిజమా అన్ని కూడా ఇప్పుడు నిరూపించుకోవాలి వాళ్ళు. అది ఫేక్ అని తెలిసింది అనుకోండి, ఆ అమ్మాయిని సస్పెండ్ చేస్తారు, ఆ అమ్మాయిని జైల్లో పెడతారు. అది నిజమని తెలిసింది అనుకోండి, అప్పుడు నిజమని తెలిస్తే అప్పుడు తప్పకుండా ఏం చర్యలు తీసుకోవాలో అకార్డింగ్ టు లా, చట్టం తన పని తను చేసుకున్నట్టుగా ఏం చేయాలో అది చేస్తారన్నమాట. ఇది కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ. ఓకే, ఇవన్నీ కూడా ఇంకోటి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఈ బురద అంటే కొన్ని ఆరోపణలు వచ్చినాయండి ఇది వైసీపీ ప్రభుత్వం మీద. అంటే ఎస్పీల మీద విశాల్ గున్ని కానీ, లేదంటే ఇటు మొత్తం 3 ఎస్పీ మొత్తం వాళ్ళు సీతారామాంజనేయులు, వీళ్ళందరి మీద వచ్చి డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా వీళ్ళు? ఇటువంటి వీళ్ళే క్రియేట్ చేశారా? వాళ్ళు చెప్పేది ఏంటంటే, వైసీపీ వాళ్ళే దీనికి పన్నాగం పన్ని ఈ అమ్మాయిని పంపించి ఇలాగా ఏదన్నా ప్లాన్ చేయి. ఎందుకంటే రీసెంట్గా విజయసాయి గారి విషయం గొడవ బయటకు వచ్చింది. ఇటువంటివన్నీ అలాగే కొద్దిగా సజ్జల రామకృష్ణారెడ్డి మేడం గారు ఉన్నారు కదండి, అటువంటి కేసులన్నీ వచ్చినాయి.
ఏదో ఒకటి చూడండి ఎతకండి రా బాబు అంటే ఇతను దొరికాడేమో అని కొంతమంది అంటారు, కావాలని చేశారేమో అని అన్నారు. ఓకే, ఏదేమైనా అంటే ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులు ఇలాంటి చేయడం తప్పు సార్. అది 2023లో చేసిన, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా టీడీపీలో ఉన్నా ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులు చేస్తే నిజంగా ఇప్పుడు రేపు అందరికి మంచి చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి పనులు చేయడం చాలా దారుణమైన విషయం. కానీ ఇక్కడే జనాలకి ఏంటంటే వెంటనే ఇంత రియాక్షన్ గా చంద్రబాబు నాయుడు గారు, నాకు కొంతమంది చెప్తున్నారు ఆయన్ని వివరణ అడుగుదామండి సస్పెండ్ ఏంటి అని చెప్పి మిగతా వాళ్ళు ఎవరో పక్కన, ఇంకా వివరణ ఏంటి, మీరు వీడియోలు చూసిన తర్వాత వివరణ ఏంటి, ముందు సస్పెండ్ చేయండి, దాని తర్వాత దాని వివరణ ప్రూవ్ చేసుకుంటాడు ముందు ఉండడం. అంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గోరంట్ల మాధవ్ లేకపోతే అనంతబాబు వీళ్ళ మిగతా రాంబాబు దాంతో పాటు అవంశీ వీళ్ళందరూ ఆడియో టేపులు బయటకు వచ్చినాయి కానీ బట్ ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్య తీసుకునే ప్రయత్నం చేయలేదు, సస్పెండ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇంకా విషయం చెప్పండి, ఈయన అమాయకుడు, చాలా మంచివాడు, సహృదయుడు, అలా పొగిడి స్టేజ్ మీద పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, చాలా సహృదయుడు, మంచివాడు, కళాకారుడు ఓకే అని చెప్పి స్టేజ్ మీద చెప్పి ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నవారు అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అటువంటి వేషాలు ఏం కుదరవు అంటే ఇమీడియట్ గా. కానీ ఆదిమూలం గారు ఒక్కడే నేను చాలా బాధపడి ఉంటారండి. అనవసరంగా నేను టీడీపీలోకి వెళ్ళాను, వైసీపీలో ఉన్నట్టయితే నన్ను అసలు ఏం చేసేవాడు ఉండాలి కాదు, సస్పెండ్ అయ్యేవాడు కాదు అని చెప్పి అనుకునే ఉండండి నా అభిప్రాయం అండి. అనుకునేవాడు కదా 100%. ఇదే అంటే ప్రజల్లో ఆశించినట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ ఏదో వేణుస్వామి చెప్పినట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చారనుకోండి ఈ మినిస్టర్ అయిపోను. ఎవరు? ఆదిమూలం కోనేటి ఆదిమూలం మినిస్టర్ అయిపోయాడు. ఓకే, అదొక క్వాలిఫికేషన్. ఓకే, దీనికి సంబంధించి గురుగారు ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్ప ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు చూడండి ఇప్పుడు అందరికి ఏం సంకేతాలండి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక్క దెబ్బ కొడితే నెక్స్ట్ ఇప్పుడు చూడండి కోనేటి ఆదిమూలం ఎవరైతే ఉన్నారో ఆయన నిరూపించుకోడా తర్వాత సంగతి, ముందు పరువు పోయింది, వాళ్ళ ఒక కొడుకున్నాడు, రాజకీయ భవిష్యత్తు ఏంటండి, ఏ రోజైనా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా, కూతుర్లు ఉన్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పటికీ బట్ దానికి కుట్ర చేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీడియోలో ఉంది నేను కాదను, లేకపోతే ఆయన చెప్తున్నారు మార్ఫింగ్ అంటున్నారు కానీ బట్ కానీ అంత జరిగింది. లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా చేస్తే కరెక్టా లేదా అనేది విచారణ సంస్థలు చెప్పాలి, లేకపోతే మిగతా పోలీసులు చెప్పాల్సిన పరిస్థితి. అయితే ప్రజాప్రతినిధులు నిజంగా ఎలా ఉండాలి, ఏదేమైనా ఏం చెప్తారు మీరు? నాకు అర్థమైంది అంటే ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలండి. ఇదివరకు కాలంలో ఎంత ఆదర్శంగా ఉన్నారో ఒక నీతిగా నిజాయితీగా ఎటువంటి ఆరోపణ లేకుండా ప్రజలు గ్యారంటీ సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు ఈ 100% ప్రజల మనిషి అని చెప్పేసి సపోర్ట్ చేసి గెలిపించుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే వాళ్ళు అటువంటి పనులు మానేసి ప్రజల సేవ చేయడంలో వాళ్ళ దృష్టి అంతా పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, నిజంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మా ఎమ్మెల్యే గొప్పోడు, మా ఎమ్మెల్యే ఎంత మంచి పనులు చేశాడు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు అన్నట్టుగా ఉండాలి. కానీ చిచి ఇతను మా ఎమ్మెల్యే అని చెప్పి అసహించుకునే పరిస్థితి ఉండకూడదు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే నేను చేసిందో ప్రజలకి, దాంతోపాటు ఎవరైతే క్యాడర్కి, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక సందేశం పంపింది, తప్పు చేస్తే మాత్రం వేటు తప్పదు. నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజలు మరొకసారి నిజంగా తెలుగుదేశంలో క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి.